బీఆర్ఎస్ కేసీఆర్ కాదనంటే కనుక అధ్యక్షుడిగా అంటే ఆయన ఎట్లాగో ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. నెక్స్ట్ గెలిస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఇక అది అది ఆ సబ్జెక్టు నేను చాలా చిన్నవాడిని అలా కానీ రాజకీయాల్లో చాలా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసాను. అదర్వైజ్ నేను అసలు వేయను ఈ క్వశ్చన్. అట్లని కాదు, అంటే ఇప్పుడు ఆ డిబేట్ పెట్టి పార్టీలో ఒక వాతావరణం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక అది అప్పటి పరిస్థితులను బట్టి మనం కొంచెం ఆ చర్చ అయితే జరుగుతుందా లేదా అండి? ఇప్పుడు ఆ చర్చ లేదు, అది జరిగింది అయిపోయింది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి కేసీఆర్ నాయకత్వంలో అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గొడవలు పెట్టి మనమే రోడ్డు మీద పడే చర్చ లేదు, అవసరం లేదు. కేటీఆర్ నెంబర్ 1 నాయకుడు, హరీష్ రావు గారు నెంబర్ 1 నాయకుడు. వాళ్ళ ఇళ్ళ కూడా తీసి పారేసే వాళ్ళు కాదు. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. మీ రాజకీయ అనుభవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాబోయే కాలంలో ఏ రకంగా మార్పు చెందితే మళ్ళీ తెలంగాణలో మరో పార్టీ ఎదగకుండా చేయగలదు అని అంటే మీరేం చెప్తారు? కేసీఆర్ గారికి సీనియర్ వ్యక్తులైనటువంటి వి ప్రకాష్ గారు చాలామంది కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తా ఉన్నారు. అట్లా ఒకటో రెండో చిన్న మైల్డ్ చేంజెస్ చేసుకుంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుండదు అని అనుకుంటా ఉన్నారు. సో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఇది చేంజ్ కావాలి అది చేంజ్ కావాలనే ఇది కూడా నాది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. నా వయసు చాలా చిన్నది. కేసీఆర్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళకు సలహా ఇచ్చే అంత గొప్పవాడిని కాదు. సో అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇవి ఇస్తున్నారు, మా కేసీఆర్ సార్ ఇట్లుంటే బాగుండు అని అంటున్నారు. అట్లాంటి వారు విని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను కేసీఆర్కు నేను మిమ్మల్ని ఓవరాల్గా చెప్తున్నా, ఈ రకంగా ముందుకు వెళ్తే అది ఒక పాయింట్ కూడా నేను చెప్పలేను. అదే అందుకనే వారికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, వారు అన్నది అర్థం చేసుకుంటారని నేను. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ నేను చేసేటప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట మధు గారు అనాలా, లేకపోతే బీజేపీలో జాయిన్ అయిన పుట్ట మధు గారితో ఇంటర్వ్యూ అని అనాలి? ఆ ప్రశ్నే ఉండదు. కాంగ్రెస్ అనేది అసలు ఆ పార్టీ ఈ దేశంలో ఉండొద్దు అనేది నేను కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని. ఈ దేశం సర్వనాశనం మాలాంటి వర్గాలు ఇవాళ కూడా ఆకలితో అలమటించడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీ ఎవరైనా అణగారిన వర్గాలు ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం ఓన్లీ కాంగ్రెస్. అన్ని వర్గాలను పాలన సాగిస్తున్నామని చెప్పి మొన్న కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడు వాళ్ళు 100, చేసేది శూన్యం, చేసింది శూన్యం. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ పార్టీ ఉండొద్దు. బీజేపీ పార్టీ కూడా ఏ పరిస్థితి ఉందంటే అది మనకు అసలు వాళ్ళ ఎవరు ఏ పార్టీ దిక్కు పోతురో తెలుస్తలేదు. వాళ్ళ పార్టీ దిక్కు ఎవరు చూస్తారు ఇప్పుడు? కొంతమంది ఏమో బీఆర్ఎస్ లైన్లో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ లైన్లో ఉంటారు. ఆ పార్టీ కేంద్ర లైన్లో లేరు. ఇక్కడ తెలంగాణ పార్టీ ఢిల్లీ బీజేపీ లైన్లో లేదు. అవును, కొంతమంది కాంగ్రెస్ దిక్కు పోతారు, కొంతమంది మా బీఆర్ఎస్ వైపు పోతారు. వాళ్ళ వైపు ఎవరు పోతారు ఇప్పుడు? మీరు ఆ టాపికే ఎత్తద్దు. ఇక ఎందుకని ఇక్కడ బీజేపీ సరే ఆ మోదీ గారి పేరు మీద మొన్న 8 వచ్చినాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు మొన్న ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచిరాలి? ఎందుకు ఎమ్మెల్యే దాకా ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుంది 0 ఉంటారు. 0 బీఆర్ఎస్ గెలుస్తుందా? 0 బీఆర్ఎస్ 100% ఉంటుంది. ఎట్లా మీరు చూస్తారు కదా. ఇప్పటికే మా దగ్గర మొన్నటి వరకు కొంచెం మా దగ్గర మా ఎమ్మెల్యే మంత్రి కదా, భయంతో ఇళ్ళకే పరిమితమైన మా క్యాడరు మెల్లగా వస్తున్నారు. అన్న నిలబడతా, మళ్ళా నేనే నిలబడతా అని వస్తున్నారు. మీరు చూస్తారు కదా కొద్ది రోజులలో. ఏ ఎలక్షన్ రానివ్వండి, మీరు నిన్నటి వరకు అనుకున్నారు అధికార పార్టీ ఉంది కనుక అధికార పార్టీ వైపే స్థానిక సంస్థలలో కూడా ఓట్లు వేస్తారు కావచ్చు అనుకున్నారు, కానీ ఆ పరిస్థితులు సన్నగిల్లుతూ ఉన్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, అది కూడా మనం ఆశ్చర్యం. అది కూడా అడగాలి కదా. ఇప్పుడు జరిపించే పరిస్థితులు లేదు, కనబడుతలేవు. అంటే మాకు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుందంటే నిన్నటి వరకు మా కార్యకర్తలు కూడా భయంతో వేస్ట్ అనేవాళ్ళు అన్న నిలబడతామని వస్తున్నారు. ఊర్లలో పరిస్థితి మంచి లేదు. మా ఊర్లో 5గురికే రుణమాఫీ అయిందన్న, మా ఊర్లో 10 మంది